ఐఎమ్ సో లక్కీ. ఏమండి, చిత్రకి రక్షకి సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదు. తనకి మీరైనా చెప్పండి మన పిల్లల్ని బాగా చూసుకోమని. ఏమండి, చిత్ర వస్తాను. బాయ్ బాయ్ డాడీ. బాయ్ బాబా. ఏంటి ఇలా వచ్చావు? అదే ఏంటి? నీతో ఒక విషయం మాట్లాడదామని. చెప్పిచ్చావు. నువ్వేం చెప్పినా చేస్తున్నాను కదా. నా కూతుళ్ళని ఎందుకు ఏడిపిస్తున్నావు? వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళు నీ కూతుళ్ళ లాంటి వాళ్ళే కదా. సవతి కూతుళ్ళు నా కూతుళ్ళెలా అవుతారే? అదేంటి అలా మాట్లాడుతున్నావు? అప్పుడు మీ అమ్మ నాన్న చనిపోతే నువ్వు నా దగ్గరకొచ్చి అక్క బావే నా సర్వం, బావ లేకపోతే బ్రతకలేను అని ప్రాధేయపడితే నా మాంగల్యంలో సగభాగం ఇచ్చి సమాజంలో ఏ ఆడది చెయ్యని పని చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఆపు నీ సెంటిమెంట్ డైలాగ్స్. అయినా ఇలాంటి సెంటిమెంట్ కి పడిపోవడానికి నేను నీలాగా సెంటిమెంటల్ ఫుల్ని కాదు. అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దేనిలోనైనా నాదే ఫస్ట్ ప్లేస్. నువ్వు నా బావ లైఫ్లోకి రావటం వలన నాదిక్కడ సెకండ్ ప్లేస్ అయింది. అదే నువ్వు లేకపోతే నాదే ఫస్ట్ ప్లేస్. అప్పుడు బావ నా ఒక్కదానికే సొంతమయ్యేవాడు. అయితే నేనిప్పుడేం చేయాలి? చచ్చిపో చచ్చిపో చచ్చిపో. ఏంటి నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు పోతే నా సొంత కూతుళ్ళలా చూసుకుంటాను. కాదు కూడదని అనుకున్నావనుకో, నీ కూతుళ్ళకి కష్టాలు. నీ కూతుళ్ళలా కష్టపడాలా, నా కూతుళ్ళలా సుఖపడాలా? నీ ఇష్టం. కష్టాలు. నేను లేకపోతే మీరు మహారాణుల్లా బ్రతుకుతారమ్మా. నా చావు మీకెవ్వరికీ తెలియకూడదు. మీరు హ్యాపీగా ఉండాలమ్మా.
అమ్మా అమ్మా అమ్మలేమ్మా అమ్మా అమ్మలేమ్మా అమ్మా అమ్మా అమ్మలేమ్మా అమ్మా 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 అమ్మలేమ్మా అమ్మలేమ్మా అమ్మలే అమ్మలేమ్మా అమ్మలేమ్మా అమ్మా. నేను చెయ్యాలనుకున్న పని ఆ దేవుడే చేశాడు. వావ్, గాడ్ ఈస్ గ్రేట్.